గోరుచిక్కుడుతో మిరప్పొడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసము గోరుచిక్కుళ్ళను వాష్ చేసి పీచు తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. కడాయిలో ఆయిల్ని వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత కరివేపాకు, పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోరుచిక్కుళ్ళని వేసుకొని ఉప్పు, పసుపు, కొద్దిగా వాటర్ని వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను వెల్లుల్లి వేయటం లేదు. ఇష్టం ఉండే వాళ్ళు ఉల్లిపాయ వేసినప్పుడే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 స్పూను కొబ్బరి తురుమును, 1 స్పూను పప్పుల పొడిని, కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి దించి సర్వ్ చేసుకోవాలి. రైస్, చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. గోరుచిక్కుడు ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు. అంత బాగుంటుంది.